మేము అధికారంలోకి వస్తే పోలీసుల ఉద్యోగాలు ఉండవు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు. ఇది వీరనే కాదు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏ పార్టీలు అయినా, అంటే అధికారంలో కాకుండా అపోజిషన్ పార్టీస్ ఎవరైనా కూడా పోలీసులను ఇట్లనే చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు అపోజిషన్ పార్టీస్ పైన అరాచకాలు సాగించారు. వేరే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు కూడా అదే చేస్తారు. ఎందుకంటే పోలీసులు వాళ్ళు చెప్పిన మాటనే వింటారు కాబట్టి చేస్తారు. కానీ మేము అధికారంలోకి వచ్చినాక మీరేమైనా చక్కగా ఉన్నారా అంటే మీరు కూడా అట్లా ఎవరు లేరు కదా. అంటే వీరొక్కరి గురించే మాట్లాడతలేదు, ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీలో ఉన్న నాయకుల గురించి కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు అయినప్పుడు వాళ్ళ కింద పోలీసులు చెప్పినట్టు పోలీసులు వింటున్నారు మీరు చెప్పినట్టు. అంటే ఫస్ట్ మీరు మారాలి, మీరు కరెక్ట్గా ఉన్నప్పుడు పోలీసులు కూడా వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటూ పోతారు. వాళ్ళు ఏదైనా పని చేద్దాం అన్నప్పుడు మీరు అడ్డెళ్తారు కదా, మరి దాని గురించి ఎవరు మాట్లాడతారు? ఏమంటారు? ప్రతి ఒక్కరు కూడా ఏదో పోలీసులను చిన్న చూపు చూస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చినాక పోలీసులు అంత చూస్తాం, పోలీసులను వాళ్ళ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అల్లకెళ్ళి తీసేసామంటే వాళ్ళు కూడా ఏం పుట్టిగానే ఖాళీ కూర్చోరు కదా. వాళ్ళు కూడా ఎప్పుడు గట్టిగా మాట్లాడాలో అప్పుడు మాట్లాడతారు. జర ఇట్లాంటి మాటలు ఏవైతే ఉన్నాయో సరే మీకు సంబంధించి మీ ఏమైనా ఉండవచ్చు అండి. పొలిటికల్గా ఏమైనా ఉంటే పొలిటికల్ టు పొలిటికల్ మీరు చూసుకోండి. రాజకీయ నాయకులు మీ మధ్య ఏమైనా ఉంటే మీరు చూసుకోండి. దాంట్లో మధ్యని పోలీసులను లాగడం, వాళ్ళపైన అరాచకాలు చేయడం ఇట్లాంటివి ఏమైనా ఉంటే జర కొంచెం తగ్గించుకోండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఆంధ్రాలో తెలంగాణలో ఉన్న నాయకులందరికీ కూడా ఇది వర్తిస్తుంది. పోలీసులను వాళ్ళ చేతిలో పెట్టుకొని ఆడుకుంటున్నారు వీళ్ళు. జర ఇట్లాంటివి మానేసి మీ రాజకీయాలు, ఎందుకంటే మీరు ఈ రోజు పోలీసుల పైన అంటారు పలానా రాజకీయ నాయకులు చేయబట్టి మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పి అంటారు. కానీ మళ్ళీ బ్యాక్ స్టేజ్లో చూసుకున్నట్లయితే మీరు ఎంత క్లోజ్గా ఉంటారో, మీరు ఎన్ని ఫంక్షన్లకి వెళ్తారో రాజకీయ నాయకులు తెలియదా జనాలందరికీ? మీరంతా మంచిగానే ఉంటారు, ముందు ఉన్న వాళ్ళందరూ నాగం చేస్తారు, ప్రజలను అధికారులందరూ నాగం చేస్తారు. అందుకే జర ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు జర రాజకీయ నాయకులందరూ కూడా ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడుకోండి.